అయితే ఇప్పుడు సెన్సిబిలిటీస్ అనేవి ఇంకొంచెం క్లీషడ్ అయిపోకుండా సెన్సిబిలిటీస్ని చూపించడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇప్పుడు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్కో లేదంటే ఆ స్పెసిఫిక్ ఏదైతే థీమ్కో ఆడియన్స్ ఎంతవరకు రిలేట్ అవ్వగలుగుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నరేష్ గారి సామాజిక వర్గం క్యారెక్టర్ అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ రిలేట్ అవుతారు. స్టూడెంట్స్ రిలేట్ అవుతారు, పెద్దవాళ్ళు రిలేట్ అవుతారు, ఎవ్రీవన్. బట్ నాట్ ఎవ్రీ క్యారెక్టర్ కెన్ బి రిలేటబుల్. కొన్ని క్యారెక్టర్స్ అడ్మైరబుల్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ జస్ట్ ఓవర్ ద బోర్డ్ ఉంటాయి. జస్ట్ ఆ కామెడీ టింజ్ని మాత్రం తీసుకోవాల్సింది ఉంటాయి. సో ఒక రైటింగ్ ప్రాసెస్లో లేదంటే ఒక డైరెక్షన్ ప్రాసెస్లో హౌ వుడ్ యూ వ్యారీ దోస్ థింగ్స్? అదే అండి, ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్ అనుకున్న దాన్ని బట్టి అది ఎంతవరకు రిలేటబుల్ అవుతుంది అని ఫస్ట్ మనల్ని క్వశ్చన్ చేసుకొని మనం చూసుకొని, ఇప్పుడు సామాజిక వర్గం రాసినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే అలా వెళ్ళిపోతారా లేక అందరూ ఎగ్జామ్ రాస్తున్నారా ఈ రోజుల్లో అన్నది లేదు. కానీ ఛాన్స్ ఉంటే రాయడానికి చాలామంది ఉన్నారు పాపం. సో అలానే ఈ క్యారెక్టర్ కూడా, ఈ పర్టికులర్ క్యారెక్టర్ కూడా ఇందులో మేము ఆల్రెడీ మీకు సరే ట్రైలర్లో చెప్పాము, ఇప్పుడు ఆల్రెడీ రేపు రిలీజ్ కాబట్టి ఈ క్యారెక్టర్కి ఈ ఏజ్లో పెళ్లి జరుగుతుంది మళ్ళీ. ఎందుకు అంటే బికాజ్ హీఈస్ అలోన్. ఇప్పుడు ఆ ఏజ్లో హీఈస్ అలోన్. అలాంటి చాలామంది అలోన్ పీపుల్ ఉన్నారు. అందులో హీఈస్ ప్లేయింగ్ హీరోస్ ఫాదర్, హీరోనే చేస్తాడు పెళ్ళి. సో అలా నిజంగా జరుగుతుందా? పోనీ జరిగిన సందర్భాలు ఉండొచ్చు, కానీ అది మనమేం తప్పు చేయట్లేదు. ఇట్స్ వెరీ న్యాచురల్ కాజ్ అది. సో దాని తగ్గట్టే మేము ఆ సెన్సిబిలిటీస్ తీసుకొని దానిలో మళ్ళీ ఎబ్బెట్గా క్రింజినెస్ ఎక్కడ లేకుండా క్లీన్లీనెస్తో మనం దాన్ని ఎంత హ్యూమరస్గా చెప్పొచ్చు అంతే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎందుకు రిలేటబుల్ అని చెప్తున్నా. పెళ్ళి కాని బ్రహ్మచారులు ఎక్కువ తయారైపోతున్నారు ఇప్పుడు. మీరు యూట్యూబ్లో అబ్జర్వ్ చేస్తే ఆడవాళ్ళకి ఎదురు కట్టడం వస్తున్నారు ఇప్పుడు మొగాళ్ళు. మీరు అబ్జర్వ్ ఇట్. దిస్ ఇస్ ద క్యాచీ పాయింట్. ఇవాళ ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మొగాళ్ళకి సిద్ధంగా లేరు. సో ఆ పాయింట్ వాడు అది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ రిలేటబుల్ టు మెనీ పీపుల్. రెండోది 60 వచ్చినా 80 వచ్చినా మగాడేనండి. ఆడికి ఎప్పుడు ఆ యూత్ ఉంటుంది లోపల. ఆడి శరీరం సహకరించాలి, ఆడి మనసు సహకరించాలి, మైండ్ ఎప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఇది ప్రధానంగా యూత్కి, ఓల్డర్ జనరేషన్ జెంట్స్కి, ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంత అందంగా దాన్ని తయారు చేశాడు రామప్రసాద్. అండ్ మీరు చెప్పిన షేడ్ ఆల్రెడీ మనం చందమామ కథలో చూస్తున్నాం. మీ కైండ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో కొంచెం వెరీ సీరియస్ ఒక తోడు కావాలి. అదే తోడు ఈజ్ రిక్వైర్డ్. సో అది ఇట్స్ కంపానియన్. సో దాన్ని అందంగా మంచి జోడించి కాదు, దాన్ని కామెడీలో లాగా బ్లెండ్ చేసి చెప్పే కెపాసిటీ ఉంది. దాన్ని మేము ఎంజాయ్ చేసాం అందరూ యాజ్ యాక్టర్స్గా వి ఎంజాయ్డ్ ఇట్. సరే, అయితే నిన్న కూడా మీరు సమాధానం చెప్పారు. అంటే ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది మీకు ఒక యాక్టర్గా? ఎలాంటి క్యారెక్టర్ని ఎంతవరకు, అంటే మీ మీద మీరు జోక్ ఎంతవరకు తీసుకోగలరు, లేదంటే అది మీ పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ అయి ఉండొచ్చు, వాటి మీద వచ్చే జోక్స్ని ఎంతవరకు తీసుకోగలరని. సో యూ సెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. బట్ ఆ లిమిటేషన్స్ అనేవి పెట్టుకోకపోవడానికి వాట్ ఈజ్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్? బేసిక్ ఏంటంటే యాజ్ అ మ్యాన్ ఐఎమ్ అ వెరీ బోల్డ్ డెసిషన్ టేకర్ ఇన్ రియల్ లైఫ్. రెండిట్లో కూడా నాకు ఇది మనసుకు కరెక్ట్, నా కాన్షియస్ కనిపిస్తే కరెక్ట్గా ఐ టేక్ అ డెసిషన్స్. రెండోది ఏంటంటే దేర్ ఈజ్ అ సెన్సార్ ఇన్ మీ వేర్ నా పర్సనల్ లైఫ్ నోబడీ వుడ్ లైక్ టు టేక్ దేర్ పర్సనల్, ఎవ్రీబడి హ్యాస్ అ పర్సనల్ లైఫ్. కానీ నేను ఎక్కడికి వస్తున్నానంటే పాయింట్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా ఐ డోంట్ కీప్ లిమిటేషన్స్ అండి, బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. ఐ ఫాలో యాక్చువల్లీ స్టానిస్లవస్కీ స్కూల్ ఫాలో అవుతాను నేను. See, when the character has a soul and there is genuinity in the character, ఆ క్యారెక్టర్ ఏం చేసినా క్రింజ్ అవ్వదండి. సో వెన్ ఐ లిసన్ టు మై స్క్రిప్ట్స్ ఐ లుక్ ఎట్ దట్ పాయింట్. నా దృష్టం ఏంటంటే ఈ యంగ్ డైరెక్టర్స్ కొత్త రావడం, నేను లిమిట్స్ లేకుండా ఆపట్లేదు. కొత్త డిఫరెంట్ ఇంకా కొత్తవి రాబోతున్నాయి. రేపు మళ్ళీ ఇంకోటి చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఐఎమ్ ఆస్వాదిస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో నాతో పాటు పీపుల్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారంటే ద క్యారెక్టర్స్ ఆర్ ఆర్గానిక్. ఎక్కడ కూడా there might be comedy, serious or something, but I'm enjoying limitlessగా ఎందుకు వెళ్తున్నానంటే ఐ లుక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ 4 pillars ఉంటుంది స్టానిస్లవస్కీ స్కూల్లో. ఈ 4 pillars నేను ఫాలో అవుతాను యాజ్ అన్ యాక్టర్. దట్స్